చందమామ కథలు. మోసపోయిన రాక్షసుడు. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. కొడుకు అంత తెలివి కల్లవాడు కాదు, కానీ రైతు కోడలు మాత్రం చాలా తెలివైనది. ఒకనాటి ఉదయం రైతు కొడుకు ఇంటి ముందు కూర్చుని కొడవలికి పిడిచెక్కుకుంటూ ఉండగా ముగ్గురు మనుషులు వచ్చి, నిన్ను మా రాజుగారు ఒకసారి రమ్మన్నారు. మా రాజు సముద్రరాజు అన్నాడు. సముద్రరాజు దేవతల జాతికి చెందినవాడు. ఈ మనుషులు చూడబోతే నల్లగా వికారంగా కనిపించారు. నిజానికి వాళ్ళు రాక్షసరాజు దూతలు. ఆ సంగతి రైతు కొడుకు గ్రహించలేదు. మీ రాజుకు నాతో ఏం పని అని అడిగాడు వాడు. ఈ దేశంలో నీ అంత తెలివిగలవాడు లేడట. మా దేశంలో ఎవరూ చేయలేని పని ఒకటి నీ చేత చేయించుకుందామని మా రాజుగారు నిన్ను రమ్మన్నారు అన్నారు వాళ్ళు. తెలివితేటలకు నేను కాదు, మా నాన్న. కావలిస్తే ఆయనను నిరభ్యంతరంగా మీ దేశం తీసుకువెళ్ళండి. ఆయన ఇప్పుడు పొలానికి వెళ్ళాడు. బాగా చీకటిపడి గాని ఇంటికి రాడు అన్నాడు రైతు కొడుకు. అయితే నువ్వు ఆయన కూడా వచ్చేయండి. మేము మళ్ళీ మీకోసం రాము. మా పడవ రేవులో ఉన్నది. రేవు ఉదయం బయలుదేరి రేవుకు వస్తే మిమ్మల్ని మా దేశం తీసుకుపోతాం అని ఆ నల్లటి మనుషులు ముగ్గురు వెళ్ళిపోయారు. ఆ రాత్రి తండ్రి ఇంటికి రాగానే కొడుకు, నాన్న, మన కోసం సముద్రరాజు మనుషులను పడవను పంపాడు. మన వల్ల ఆయనకేదో పని కావాలట. ఆయన పని తీర్చామంటే మనకు మంచి బహుమానం దొరుకుతుంది అన్నాడు. వాళ్ళు రాజుగారి వద్ద నుంచి ఏదైనా ఆనవాళ్ళు తెచ్చారా అని అడిగాడు రైతు. తీసుకురాలేదు, వాళ్ళు మళ్ళీ రారట. మనం రేపు ఉదయం రేవు దాకా వెళితే పడవలో ఎక్కించుకొని తమ దేశం తీసుకుపోతామన్నారు అని రైతు కొడుకు చెప్పాడు. రేవు దాకా నడవడమే నా వల్ల కాదు, అది చాలా దూరం ఉన్నది. దూరం తగ్గించగలిగితే చెప్పు, వస్తాను అంటూ రైతు వెళ్ళి పడుకున్నాడు. రైతు కొడుకు తన భార్యతో సముద్రరాజు ఆహ్వానం గురించి చెప్పి, రేవు దారి తగ్గిస్తే గాని నాన్న రానంటున్నాడు, అది సాధ్యమయ్యే పనేనా అని అడిగాడు. అతని భార్య, దారి తగ్గించడానికి ఒకటే ఉపాయం ఉన్నది, నడిచినంతసేపు కథ చెప్పటం. ఆ పని చేసి మీ నాన్నను వెంట తీసుకువెళ్ళండి అని భర్తతో చెప్పింది. రైతు కొడుకు తన భార్య తెలివితేటలకు చాలా సంతోషించాడు. అతడు తెల్లవారుజామునే లేచి తండ్రిని లేపి, నాన్న, రేవుకు బయలుదేరదాం పదా, దారి తగ్గిస్తే వస్తానన్నావుగా, తగ్గిస్తాను పదా అన్నాడు. రైతు కొడుకు సముద్ర తీరానికి బయలుదేరారు. దారి పొడుగునా కొడుకు తండ్రికి ఏవో కథలు చెప్పాడు. చివరకు వారు రేవు చేరుకున్నారు. రేవులో ఒక నాసిరకం పడవ, ముగ్గురు నల్లటి మనుషులు ఉన్నారు. అదేం పడవరా, ఇది రాక్షసుల పడవలాగా ఉందే అన్నాడు రైతు. నల్లటి వాళ్ళు ఆయనతో, మా రాజుగారు పడవలన్నిటిలోకి దీని వేగం చాలా ఎక్కువ, అందుకని దీన్ని పంపారు అన్నారు. రైతు కొడుకు అందులో ఎక్కి కూర్చున్నారు. నల్లటి వాళ్ళు తెడ్లు వేసి పడవను మెల్లగా నడపసాగారు. అది మామూలు పడవలలాగే నడిచి కొంతసేపటికి ఒక లంకను సమీపించింది. ఆ లంకలో ఎక్కడా ఒక చెట్టు గాని పొద గాని లేక బోసిగా ఉన్నది. అది రాక్షసుల లంక. ఆ సంగతి రైతు కొడుకు తెలుసుకున్నారు కానీ ఇక చేసేదేమీ లేక ఊరుకున్నారు. నల్లటి వాళ్ళు తండ్రి కొడుకులను తీరాన దించి తమ రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాక్షసరాజు ఇంకా నల్లగా మరింత వికారంగా ఉన్నాడు. మమ్మల్ని ఇంత దూరం ఎందుకు రప్పించారు అని రైతు రాక్షసరాజును అడిగాడు. మరేమీ లేదు, మా వద్ద ఒక పెద్ద భాండం ఉన్నది. దాని కింద నిప్పు చేయాలంటే మా వాళ్లకు ఏమాత్రం సాధ్యం కాలేదు. మీరిద్దరూ దాని కింద మంట చేశారా, సరే సరే, లేకపోతే మిమ్మల్ని ఇక్కడ నుంచి ప్రాణాలతో పోనివ్వను అన్నాడు రాక్షసరాజు. ముందు మాకు ఆ భాండం ఎక్కడున్నదో చూపించండి, మిగిలిన పని మేము చూస్తాం అన్నాడు రైతు. రాక్షసులు వారిని ఒక పెద్ద గదిలోకి తీసుకుపోయారు. ఆ గది మధ్య 2 నిలువుల ఎత్తు రాగి భాండం ఉన్నది. రైతు రాక్షసులను గది బయటకు పంపేసి తలుపు గడియ పెట్టాడు. తర్వాత తండ్రి కొడుకులిద్దరూ ఆ భాండం చుట్టూ తిరిగి వచ్చారు. రైతు తన కొడుకుతో, నాయనా, ఈ భాండం సంగతి నీకు తెలుసా? ఇది అక్షయ భాండం. మన దేశపు రాజుగారి ముత్తాత గారు రోజు ఇందులో అన్నం వండించి అడిగిన వారికల్లా లేదనకుండా పెట్టేవారు. దాన్ని రాక్షసులు ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు అన్నాడు. ఇప్పుడు మనం ఈ రాక్షసుల బారి నుంచి బయటపడేది ఎలా నాన్న అన్నాడు కొడుకు ఆదుర్దాగా.
దానికి ఉపాయం నేను చూస్తానులే అంటూ రైతు గది తలుపు తెరిచి రాక్షసులను కేక పెట్టాడు. వాళ్ళు వచ్చి భాండం కింద మంట చేశారా అని అడిగారు. మంట చేస్తాం, గాలి ఊదితే మంట అవుతుందా? నేరేడు కట్టెలు, మామిడి కట్టెలు, చింత కట్టెలు, పొన్న కట్టెలు, రావి కట్టెలు, మర్రి కట్టెలు, మారేడు కట్టెలు, వెలగ కట్టెలు, వెదురు కట్టెలు, 9 రకాల కట్టెలు తీసుకురండి. దూది, చెకుముకిరాయి, ఇనప ముక్క తీసుకురండి. క్షణంలో మంట చేస్తాం అన్నాడు రైతు. రాక్షసులు తమ రాజు వద్దకు వెళ్ళి రైతు అన్న మాటలు చెప్పారు. రాక్షసరాజు వచ్చి, మీకు మతిపోయిందా ఏమిటి? మా లంకలో గరిక కూడా మొలవదు, చెట్టు అన్నది అసలే లేదు, కట్టెలు ఎలా వస్తాయి అన్నాడు. మీ దేశంలో లేకపోతే మా దేశం నిండా కట్టెలే. మా కోడల్ని అడిగి మీ వాళ్లను పట్టుకురమ్మనండి. మీ మనుషుల వెంట మీ కొడుకులిద్దరినీ పంపితే గాని అది నమ్మదు అన్నాడు రైతు. వాళ్ళు కట్టెలు తెచ్చేదాకా ఈ గదిలోనే ఉండండి అంటూ రాజు తండ్రి కొడుకులను భాండం ఉన్న గదిలో బంధించి తన కొడుకులను పడవ నడిపే వాళ్లను రైతు ఉండే దేశానికి పంపాడు. రాక్షసరాజు కొడుకులు రైతు ఇల్లు చేరుకొని రైతు కోడలితో, మేము రాక్షసరాజు కొడుకులం, నీ మామ భర్త మా దేశంలో ఉన్నారు, నిన్నడిగి కట్టెలు, దూది, చెకుముకి రాయి, ఇనప ముక్క తెమ్మన్నారు. మేం పోవాలి, వెంటనే ఇయ్యి అన్నారు. పెద్ద మోసం జరిగిందని రైతు కోడలు తెలుసుకున్నది. ఆమె రాక్షసరాజు కొడుకులతో, మీకు కావలసినవన్నీ చీకటి గదిలో ఉన్నాయి, మీకు కావలసినంత పట్టుకెళ్ళండి అన్నది. వాళ్ళు సరేనని చీకటి గదిలో ప్రవేశించారు. వెంటనే రైతు కోడలు చీకటి కొట్టు తలుపు మూసి దానికి కప్పతాళం వేసింది. ఆమె బయటకు వచ్చి మిగిలిన రాక్షసులతో, మీ రాజు కొడుకులిద్దరూ మా చీకటి గదిలో ఉన్నారు, ఎంత వెతికినా తాళం చెవి ఎక్కడున్నదో కనిపించడం లేదు. మా మనుషులిద్దరూ ఇంటికి వచ్చి వెతికితే తప్ప అది కనిపించదని మీ రాజుగారితో చెప్పండి అన్నది. రాక్షసుల పడవలో తమ లంకకు బయలుదేరి వెళ్ళి రైతు కోడలు అన్న మాటలు తమ రాజుతో చెప్పారు. రాక్షసరాజు పళ్ళు పటపట కొరికాడు, కానీ ఏమీ చెయ్యలేకపోయాడు. కాకి పిల్ల కాకికి ముద్దు. తన కొడుకులను త్వరగా తెప్పించుకునే ఉద్దేశంతో ఆయన రైతు కొడుకును విడిపించి వెంటనే ప్రయాణం చేయించాడు. మేము మీ పని పూర్తి చేసి బహుమతి పొంది గాని వెళ్ళం, మాకేమీ తొందర లేదు అన్నాడు రైతు. రాక్షసరాజు వారికి ఇంత బంగారం ముద్ద బహుమానంగా ఇచ్చాడు. తరువాత పడవలో రైతును అతడి కొడుకును ఇంటికి పంపేసి అదే పడవలో తన కొడుకులను తిరిగి తెప్పించుకున్నాడు. ఆనాటి నుంచి రైతు, అతని కొడుకు, కోడలు సుఖంగా జీవించారు.